కోల్కతా అత్యాచార ఘటనను ఓవైపు సిబిఐ విచారిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై బెంగాల్లో డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో విరమించి డ్యూటీలో చేరాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ డాక్టర్లు ససేమిరా అంటున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న డాక్టర్లకు సీఎం మమతా బెనర్జీకి మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చర్చలకు ఆహ్వానించినప్పటికీ డాక్టర్లు మొండికేయడంతో ఓ దశలో రాజీనామాకు సిద్ధమని దీదీ అన్నారు. విపక్షాల ఆందోళనలు కూడా కొనసాగడంతో బెంగాల్ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. జూనియర్ డాక్టర్ అత్యాచార కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు దీదీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్స్ సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే సమ్మె విరమించాలి అంటూ స్వయంగా మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్స్ ని అనధికారిక చర్చలకు ఆహ్వానించారు. బెంగాల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని మమత అన్నారు. వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకురాలేకపోయినందుకు వారికి క్షమాపణలు చెప్తున్నారని ఆమె చెప్పారు. డాక్టర్లతో చర్చల కోసం మమతా బెనర్జీ 2 గంటల 10 నిమిషాలు వేచి చూశారు. వైద్యులు చర్చలకు సిద్ధంగా లేకపోవడంతో దీదీ సంచలన ప్రకటన చేశారు. ప్రజలకు క్షమాపణలు చెప్పి తిరిగి విధుల్లో చేరాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తాను న్యాయం చేసేందుకు రాలేదని, వారికి కుర్చీ కావాలి అన్నారు. ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు. ముఖ్యమంత్రి పదవి వద్దు, దోషులను విచారించాలని కోరుతున్నా అంటూ దీదీ పేర్కొన్నారు. దీదీ చర్చల ఆహ్వానానికి ముందు 30 మంది జూనియర్ వైద్యుల ప్రతినిధి బృందం వెళ్ళింది. అయితే నిరసన తెలిపిన వైద్యుల సంభాషణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దీనికి అధికారులు నిరాకరించారు. దీంతో ఇరు పక్షాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇదిలా ఉంటే వైద్యుల నిరసనల కారణంగా చికిత్స అందక 27 మంది మరణించారు అంటూ మమతా బెనర్జీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 4 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అయినా సహనానికి హద్దు ఉంటుందన్నారు మమతా బెనర్జీ. చర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని దీదీ పరోక్షంగా బీజేపీపై అస్త్రాన్ని సంధించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చల కార్యరూపం దాల్చకపోవడానికి కారణమంటూ జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడు సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని అన్నారు. చర్చల ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత చెప్పడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరే దాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామంటూ వైద్యులు తేల్చి చెప్పారు.